కుప్పంతో పాటు హిందూపురంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఉమ్మడి అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత 3 రోజులుగా హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో కొత్త వరవడిని తీసుకొచ్చేందుకు సీఎం జగన్ పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులకు మహిళలను నియమించారన్నారు. బోయ, కురబ సామాజిక వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టారని, వారి విజయం కోసం అన్ని గ్రామాల పర్యటన చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులు, సమస్యలపై దృష్టి సారించామని, ఎన్నికల్లో పూర్తి చేయగలిగే పనులు త్వరితగతిన చేపడతామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, కానీ అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. ఈ 40 ఏళ్లుగా హిందూపురంలో అభివృద్ధి లేదన్నారు. టీడీపీ హామీలను ప్రజలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఏదీ నిలబెట్టుకోలేదని పెద్దిరెడ్డి కామెంట్ చేశారు. హిందూపురంలో ఈసారి వైసీపీ బోణి కొడుతుందని, తమకు ఇక్కడ గెలిచేందుకు ప్రత్యేక ఊహాలు ఏమీ చేయడం లేదన్నారు. కుప్పం, హిందూపురంలో పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఫోకస్ చేశామన్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని మరో నియోజకవర్గం చూసుకుంటున్నారని, అదే జరిగితే ఆయన ఓటమి ఒప్పుకున్నట్టేనని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కానీ, అదేవిధంగా పర్టికులర్గా హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చేదానికి మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ 2 మహిళలను, ప్రత్యేకించి 2 వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు, ఒకరేమో కురబ కులం అయితే ఇంకొకరేమో బోయ కులానికి చెందిన వారిని, అందులో మహిళలను తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తా ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి వీరి విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈ రోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఎన్నికల లోపు చేయగలిగేటివన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మరి ఈరోజు చూస్తే, రాజకీయంగా చూస్తే ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు, చాలా ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తాడు, చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతారని చెప్పి ఎంతగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము, ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు, అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది ఘంటాపదంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాం. కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే 2 పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా 2వదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే 2వ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్నాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా, గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నాం తప్ప ఇవాళ ప్రత్యేక అజెండాలు ఏం లేవు. అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారి కంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను.